హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీను. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే కనుక ఇక్కడ రెడ్ కలర్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీ మెయిల్కే పొందగలరు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే మన మొబైల్ సెక్యూరిటీగా ఉంచుకునేందుకు ఒక మంచి అప్లికేషన్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ నేమ్ వచ్చేసి తాడే. ఈ తాడే అప్లికేషన్ వల్ల మనకి ఏంటి యూజ్ అంటారా? ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే మన మొబైల్ మనం ప్యాటర్న్ వేసుకున్న తర్వాత మన మొబైల్ పక్కన పెడుతుంటాం, లేదా మన మొబైల్ యొక్క పాస్వర్డ్ వేసేసి ఇతరులకు ఇస్తాం, లేకపోతే మన దగ్గర ఉంచుకుంటాం. అటువంటి టైంలో మన మొబైల్ని ఇంట్లో వాళ్ళు కానీ లేదా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే పాస్వర్డ్ తీయడానికి ట్రై చేస్తారు కదా. సో అలా ట్రై చేసినప్పుడు వాళ్ళకి పాస్వర్డ్ అనేది ఓపెన్ అవ్వదు. ఓకే, ఇదంతా కామనే. కానీ ఇందులో కొత్తది ఏంటంటే అలా మన పాస్వర్డ్ని ఎవరైతే ఓపెన్ చేయడానికి ట్రై చేశారో వారి పిక్చర్తో సహా మనకి అనేది తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలా పాస్వర్డ్ మనం ఎవరైతే ఓపెన్ చేయడానికి ట్రై చేసి రాంగ్ పాస్వర్డ్ అని ఎంటర్ చేస్తారో వారి యొక్క పిక్చర్తో సహా ఈ అప్లికేషన్ తాడైన అప్లికేషన్ మనకి చూపిస్తుంది అనమాట. ముందుగా ఈ అప్లికేషన్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ప్లేస్టోర్లో మనకు లభిస్తుంది ఫ్రెండ్స్. ప్లేస్టోర్లో మీరు తాడైన సెర్చ్ చేసినట్లయితే కనుక 4.4 రేటింగ్తో మనకి అప్లికేషన్ లభిస్తుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపించబోతున్నాను. ఇక్కడ ఓపెన్ చేశాను. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ రాంగ్ ప్యాటర్న్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడున్న కెమెరా మన ఎదురున్న ప్రైమరీ కెమెరా ద్వారా ఈ మొబైల్ ఏం చేస్తుందంటే సెల్ఫీ కెమెరా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అక్కడ నుంచి మన ఫోటో అనేది తీస్తుంది. అప్పుడు ఎవరైనా తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంట్రూడర్ ఫొటోస్ అంటే ఈ విధంగా ఎవరైతే యాక్సెస్ చేశారో, ఎవరెవరైతే రాంగ్ పాస్వర్డ్ కొట్టి ట్రై చేశారో వారందరి పిక్చర్స్ కూడా ఇక్కడ ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చేసిన తర్వాత మనం దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ యాక్టివేట్ ఉంది కదా, ఈ యాక్టివేట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు యాక్టివేట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, అప్లికేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనం ఇక్కడ ఇంట్రూడర్ డిటెక్షన్ ఉంది కదా, ఇక్కడ ఎప్పుడు కూడా ఆన్ చేసుకుని ఉంచుకోవాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ అన్లాక్ అటెంప్ట్ అంటే వారు ఎన్ని అటెంప్ట్లు చేస్తే వారు ఫోటో తీయాలని మీరు అనుకుంటున్నారో 2 attempts 3 attempts. ఒకసారి మనం కూడా ఒక్కొక్క అటెంప్ట్లో తీయం కాబట్టి ఒక 2 attempts అనేది పెట్టుకుందాం. అప్పుడు ఎవరైతే మన మొబైల్ 2 times రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారో వారు ఒక ఫోటో మనకి చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మిగతా అన్ని కూడా అలా వదిలేండి. ఇక లాస్ట్ అన్లాక్ టైం ఉంది కదా, ఇక్కడ ఏంటంటే ఎవరైతే లాస్ట్ అన్లాక్ చేయడానికి ట్రై చేస్తారో వారి ఆ డీటెయిల్స్ కూడా టైము డేట్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఫోటో చూపిస్తుంది అన్నాను కదా, అది ఎక్కడ చూపిస్తుంది అంటే ఇక్కడ పక్కన ఫోటో లాక్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ నో ఇమేజ్ అవైలబుల్ అంటే ఇప్పుడు నేను ప్రస్తుతానికి రాంగ్ పాస్వర్డ్ అనేది కొట్టలేదు, అందుకని ఇప్పుడు నో ఇమేజెస్ అవైలబుల్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు రాంగ్ పాస్వర్డ్ కనుక కొట్టినట్లయితే కనుక మీ ఫేస్ అనేది డిటెక్ట్ చేసి, ఓకేనా ఫ్రెండ్స్, మీ ఫేస్ అనేది డిటెక్ట్ చేసి మనకి అప్లికేషన్లో మన మొబైల్ని యాక్సెస్ చేసిన వాళ్ళని చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎప్పుడైతే స్క్రీన్ ఆఫ్ చేసి పాస్వర్డ్ వేసి వదిలేస్తారో మీ మొబైల్కి, అప్పటి నుంచి అప్లికేషన్ రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యి మీ మొబైల్ని పాస్వర్డ్ ఓపెన్ చేయడానికి ట్రై చేసిన వారి యొక్క పిక్చర్తో సహా మనకి చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది పని చేయాలంటే మన మొబైల్ ఆఫ్ చేసినా పర్లేదు, ఇది పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.